ఏంటమ్మా మీరు రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నారా? వెళ్ళిపోతారులే అనుకున్నాను కదమ్మా. మేం వెళ్ళాలంటే అది మీరు నేసిన చీరతోనే ఆదికేశవులు గారు. మిమ్మల్ని మేము బలవంతం చేస్తున్నాం అనుకున్నా సరేనండి, మాకు మాత్రం మీరు సాయం చేసే వరకు ఇక్కడే ఉంటాం. చూడండమ్మా, మీకు కావాలంటే నాకు తెలిసిన చేనేతకారులు ఉన్నారు, వాళ్ళకెవరికైనా చెప్పమంటే చెప్తాను. వెళ్ళి అక్కడ చీర నేయించుకోండి. లేదండి, ఆ చీర మీ చేత్తోనే ప్రాణం పోసుకోవాలి. చీర విలువ పట్టుదారంతో కాదు, మీ చేతి పట్టులో దాగుందన్న నమ్మకం మాకుంది. ఆ నమ్మకంతో పుట్టిన పట్టుదలతోనే మేము మీ ముందు నిలబడి ఉన్నాము. మీరు మమ్మల్ని కాదన్నా కరుణించే వరకు ఇక నుంచి వెళ్ళం సార్. దయచేసి మా విన్నపాన్ని కాదనకండి. అబ్బా, మీకెన్ని చెప్పినా వినేటట్లేరే. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. సార్, అయ్యో అయ్యో ఆదికేశవులు గారు, సార్ సార్ దయచేసి కాదనకండి సార్. మా విన్నపాన్ని దయచేసి కాదనకండి ప్లీజ్ సార్. నా వల్ల కాదని చెప్పాను కదమ్మా. అయ్యో 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 నా మగ్గం. జాగ్రత్త అండి. అయ్యో అయ్యో నా మగ్గం తగలబడిపోతుంది. అయ్యో నా మగ్గం, నా మగ్గం. అయ్యో అయ్యో నా మగ్గం. సార్, మీ మగ్గానికి ఏం కాలేదు, బాధపడకండి. బాబు, చాలా థ్యాంక్స్ అయ్యా, చాలా థ్యాంక్స్ బాబు. నా కోసం వచ్చిన మిమ్మల్ని రాత్రి నుంచి ఇంటి ముందే నిలబెట్టాను. కానీ ఇప్పుడు గాని మీరు రాకపోయి ఉంటే చాలా ఘోరం జరిగిపోయేది. ఈ మగ్గం నా తల్లి జ్ఞాపకం బాబు. ఈ జ్ఞాపకం నా కళ్ళ ముందుంటే నా తల్లి నాతోనే ఉందనుకుని బతికేస్తూ ఉంటాను.